ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి మెదక్ జిల్లాలో శైవాలయాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఇక శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. సంగారెడ్డి సమీపంలోని చారిత్రక కాశీ విశ్వేశ్వర ఆలయంలో స్వామివారి అభిషేకానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. 11వ శతాబ్దంలో కాకతీయ పాలకులు నిర్మించిన ఈ ఆలయంలో శివుడు, విష్ణువు ఉండటం విశేషం. త్రికుట ఆలయం అని పిలిచే ఈ ఆలయం వరంగల్లోని 1000 స్తంభాల ఆలయాన్ని పోలి ఉంటుంది. సంగారెడ్డిలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో భక్తుల సందడిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేష్ గౌడ్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో శివనామ స్మరణతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో భక్తులు కిటకిటలాడుతున్నారు. మనం సంగారెడ్డిలోని కల్పగూరు దగ్గర ఉన్నాం. ఈ చారిత్రక ఆలయం కాకతీయుల కాలం నాడు నిర్మించిన ఆలయం ఇది. ఈ ఆలయం దగ్గర ఉన్నాం. ఈ కాశీ విశ్వేశ్వర ఆలయానికి సంబంధించిన అసలు దీని గొప్పతనం ఏంటి, ఎప్పుడు నిర్మించారు, ఎప్పటి నుంచి ఈ ఆలయానికి భక్తులు వస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాం. మీ పేరు చెప్పండి, అసలు ఇక్కడ ఆలయం విశిష్టత ఏంటి? ఈ ఆలయము కాశీ విశ్వేశ్వర ఆలయం. ఈ ఆలయము త్రికూటాలయం అని ప్రసిద్ధి చెందింది. 1100 శతాబ్దంలో కిందట ఈ ఆలయాన్ని ప్రతాపరుద్రుడు అనే ఒక శిష్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. వాళ్ళ అమ్మకు బాలినందువలన ఒంటి చేత్తోని ఈ ఆలయాన్ని శిల్పకళ చెక్కాడు. ఈ ఆలయంలోని కాశీ విశ్వనాథుడు, అనంతపద్మనాభ స్వామి, వేణుగోపాల స్వామి, అలాగే త్రికూటాలయం కూడా కలిగి చెందింది. ఈ ఆలయంలోని బ్రహ్మసూత్రం కలిగి దక్షిణామూర్తి అతిపెద్ద శివలింగాన్ని ఇక్కడ స్వయంభుగా దర్శనమిస్తాడు. అలాగే అనంతపద్మనాభ స్వామి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఇక్కడ అనుగ్రహిస్తాడు. సంతాన దేవత వేణుగోపాల స్వామి కూడా అనుగ్రహిస్తాడు. నందీశ్వరుడు, అలాగే మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి సూర్యోదయం ఇవ్వగానే అభిషేకాలు ప్రారంభమై రాత్రి మళ్ళీ లింగోద్భవ కాలంలోని మహాన్యాస పూరక రుద్రాభిషేకం జరిగి ఆ తర్వాత ముగిస్తుంది. సూర్యోదయం మళ్ళీ వెళ్ళగా తెల్లవారుజామున కళ్యాణ మహోత్సవం జరిగి ఆ రోజున శివరాత్రి సంపూర్ణంగా ముగుస్తుంది. ఆలయంలో నిరంతరం పూజలు జరుగుతుంటే సోమవారం ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. నిరంతరము జరుగుతుంటుంది. ప్రతిరోజు కూడా భక్తులు, అనేక జనాలతో భక్తులు ఇక్కడ ప్రసిద్ధి చెందుతారు. ప్రతి స్వామివారిని రోజు దర్శనం చేసుకోవడానికి అనేక జనాలు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. చారిత్రాత్మక ఆలయం కదా, అంటే ఇక్కడ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కు ఇది అటాచ్ అయిందా? ఎండోమెంట్ అంటే నార్మల్గా ధూపదీపం నైవేద్యం అది ఒకటి అటాచ్మెంట్ అయింది. ఎండోమెంట్ నార్మల్గా అంటే ఆర్కిటెక్ట్ వాళ్ళు వచ్చి గుడిని స్థాపించుకున్నారు. వాళ్ళ తర్వాత ఇక్కడ ఎవరికి రాలేరు కూడా. ఈ ఆలయ అభివృద్ధికి స్థానికంగా ఉన్న నాయకులు కానీ ఎవరైనా? నాయకులు అంటే ఎవరు లేరు. మన గుడి కమిటీ వాళ్ళు, ఈ గుడి వాళ్ళ కమిటీ వాళ్ళ నుంచి, ఊరు వాళ్ళ నుంచి జరుగుతుంది. ఈ ఊరు వాళ్ళు అట్లాగే సర్పంచ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ గుడిని అభివృద్ధి చెందుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆలయ కమిటీ వాళ్ళు కూడా ముందుకు సాగుతూ వాళ్ళ నుంచి నడుస్తుంది గుడి. సంగారెడ్డికి కూతవేటు దూరంలో చారిత్రాత్మక ఆలయం ఉంది కదా, దీని విశిష్టతను మొత్తం ప్రపంచవ్యాప్తం చేయడానికి ఎలాంటి కృషి చేస్తుంది? ఇక్కడ విశిష్టత అంటే స్వామివారికి అభిషేకము, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము, అలాగే ఆరుద్ర నక్షత్రం రోజు అమావాస్య రోజున ఆరుద్ర నక్షత్రం, అలాగే స్వామివారికి అభిషేకం చేస్తుంటే విశిష్ట సంతానము కలుగుతుంది, అలాగే కళ్యాణం కలుగుతుందని ఒక భక్తుల నమ్మకం. ఎక్కడి నుంచో జనాలు వచ్చి ప్రతి ఏటా కూడా సంవత్సరానికి కాదు, నెల కానీ కూడా సంవత్సరాలు లక్షల మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఈ ఆలయానికి ముందుగా నా భాగ్యం కలిగి ఉంది. అంటే ఇక్కడ ఏ విశిష్టతలు? నందీశ్వరుడు కావచ్చు, రకరకాల ఆలయాలు. నందీశ్వరుడు అంటే శివునికి శివకేశుల తత్వం, అంటే శివకేశులు అంటే మన వేణుగోపాల స్వామి శివుడు కూడా ఇక్కడ భరతనాట్యం ఆడాలని విశిష్టత ఉంది. అలాగే మన అనంతపద్మనాభ స్వామి ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అక్కడ స్వయంభూ వెలిసారు. ఆ విగ్రహం మీద కూడా అన్ని అతిదేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు అన్నీ కూడా వెలిసాయని చెప్పారు. నా పేరు రాధాకిషన్, ఇక్కడ కార్యకర్తగా పనిచేస్తుంటాను. ఇది కాశీ విశ్వేశ్వర దేవస్థానము. ఇది త్రికుటాలయం. ఇది 11వ శతాబ్దంకి సంబంధించింది. ఇక్కడ 80 నుంచి ఆర్ఎస్ఎస్ స్థాపించినప్పటి నుంచి ఇక్కడ పునరుద్ధరణ జరిగింది. అంతకుముందు ఏముందంటే పాడిపోయిపోయి ఉండే, అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈ మధ్యనే పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని తీసుకొని ఈ మధ్యన ఇక్కడి వరకు ఉండే ఇది తీసేసేసి మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. ఇప్పుడు కార్యకర్తల సహకారంతో నడుస్తుంది ఇక్కడంతా. ప్రభుత్వము సహకరిస్తే ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇది కాశీ విశ్వనాథ ఆలయం ప్రసిద్ధి. సంగారెడ్డికి కూతవేటు దూరంలో, అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్కు చేరువలో ఉన్న ఈ ఆలయానికి ఉదయం నుంచే భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. ఉదయం నుంచే సాయంత్రం వరకు కూడా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అభిషేకం చేస్తే వారికి పుణ్యం దక్కుతుందని చాలామంది భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్ గౌడ్, జీ న్యూస్, సంగారెడ్డి నుంచి.